హాయ్ అండి. జొన్న జొన్న దోశ. ఇదిగోండి పొట్టుపప్పు, మినపప్పు ఇలా 2 గ్లాసులు తీసుకున్నాను. ఆ తర్వాత జొన్నలు, తెల్ల జొన్నలు 1 గ్లాసు, పచ్చ జొన్నలు 1 గ్లాసు తీసుకొని ఇలా కడిగి నానబెట్టుకొని 5-6 గంటలు నానిన తర్వాత కడిగి ఎంచక్కగాను మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 5-6 గంటలు నానాలి. ఇవి మనకు షుగరు, బీపీ, థైరాయిడ్ ఉన్న వాళ్లకు అన్ని విధాలుగా మనం సంగటి అంటే బోరు కొడుతుంది కదా, అందుచేత మనం ఇలా దోశ రూపంలో వేసుకోవాలి. ఇదిగోండి కడిగి మిక్సీ జార్లో వేసేసుకున్న కొద్ది పలుగ్గా మిక్సీ వేసుకొని ఆ తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. నేను పొట్టుపప్పు వాడతాను ఫ్రెండ్స్. మెంతులు నేనైతే వేయట్లేదు, ఎందుకంటే పొట్టుపప్పులో జిగురు ఎక్కువ ఉంటుంది, అందుకోసమని మళ్ళీ ఇంకా జిగురుగా ఉంటుందని వేయలేదు. ఇదిగోండి జిగురు ఎక్కువ ఉండి అట్లా మంచిగా ఉంటుంది, పిండి అంటూ జారుతూ జిగటగా ఉంటుంది. ఇదిగోండి ఇలా గిన్నెలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 2-3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పొంగులాగా వస్తుంది, సరిపోతుంది. రాత్రి అంతా పెడితే పుల్లగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు దోశ, అందుకోసమని నేను పెట్టను. ఇదిగోండి పల్లీల చట్నీ చేయటానికి పచ్చిమిరపకాయలు 4, ఆ తర్వాత 1 టీ గ్లాసు పల్లీలు, ఇదిగోండి పిండి దోశ వేసుకోవటానికని రెడీ చేసి పెట్టాను. ఇదిగోండి పల్లీలు 1 టీ గ్లాసు, ఆ తర్వాత ఎల్లిపాయ రెబ్బలు 4, చింతపండు కొంత, ఉప్పు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని దోశ వేసేయాలి. ఎంత చక్కగా నురుగుందో చూడండి. అది జిగురు ఎక్కువ ఉంది, మినపప్పులో జిగురు ఉంటుంది. అదే గుండు మినపప్పు అయితే అందులో జిగురు ఉండదు గుండ్లలో, అందుకోసమని నేను ఎక్కువ పొట్టుపప్పు వాడతాను. అందులో పోషకాలు చాలా బాగుంటాయి మినపప్పులో, ఇవి వాడతాను. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చింది దోశ. ఇలా చేసుకుంటే షుగరు ఉన్న వాళ్లకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇదిగోండి మెత్తగాను ఊరకనే తెగిపోతుంటుంది, గట్టిగా ఉండదు దోశ. ఇదిగోండి చట్నీ అయితే నేను తాలింపు వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో మనకు ఆయిల్ ఉంటుంది కదా పల్లీల్లో, అందుకోసం నేను తాలింపు వేయను.